సీఎం కేసీఆర్ అనాథులకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఎంఆర్పీఎస్సీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథుల హక్కుల సాధన కోసం ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీన ఇందిరా పార్క్ వద్ద అనాథల అరిగోస దీక్ష చేపడతామని ప్రకటించారు. యాదగిరిగుట్టలో అనాథులకు ఆశ్రమ పాఠశాల కట్టిస్తానన్న సీఎం ఆ హామీని గాలి కొదిలేశారని విమర్శించారు. కరోనా తర్వాత రాష్ట్రంలో అనాథలు పెరిగారని గుర్తు చేశారు. సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, అనాథల హక్కుల పోరాట వేదిక అధ్యక్షుడు వెంకటయ్యతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్ఆర్, తెలంగాణ పార్టీల నేతలు పాల్గొన్నారు. సమస్య కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సమస్య. ఆయన హామీ ఇచ్చింది, అధికారుల ముందు ఆదేశించి హామీ ఇచ్చింది 2015 జూన్ 23. ఇప్పుడు 2023 జనవరి 23 ఉన్నామంటే 7 సంవత్సరాల 7 నెలలకు ప్రభుత్వం మర్చిపోయిన మాట వాస్తవమే. ప్రధాన రాజకీయ పక్షాలు కూడా అనాథలకు కూడా ఒక హామీ కేసీఆర్ ఇచ్చిండు, అది కూడా విస్మరించిండు అని చెప్పి ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష పార్టీ, ఏ నాయకులు అయితే మాట్లాడాలి, ఈ విషయం మాట్లాడాలి. చివరికి దళితులనే కాదు, గిరిజనులనే కాదు, వీళ్ళనే కాదు, వాళ్ళనే కాదు, చివరికి తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇచ్చిన హామీ కూడా అమలు చేయకుండా నువ్వు మోసం చేసినావు కదా అనడానికి రేపటి నుంచి అవకాశం ఉంటుంది కదా అనే దాని మీదనే నువ్వు ఎన్ని హామీలు విస్మరించినా అది వేరు విషయం. కానీ చివరికి తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇచ్చిన హామీలు కూడా నువ్వు అమలు చేయలేదనే మాట అంటే దాని ఎఫెక్ట్ ఇంకా గవర్నమెంట్ మీద ఎక్కువ పడడానికి దారితీస్తుంది అని చెప్పి అందరి దృష్టికి తీసుకురావడానికి, అందరి భాగస్వామ్యం లభించడానికే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిపిందని వచ్చి కూడా మీ దృష్టికి వస్తున్నాను. ఈ సమస్య కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సమస్య. ఆయన హామీ ఇచ్చింది, అధికారుల ముందు ఆదేశించి హామీ ఇచ్చింది 2015 జూన్ 23. ఇప్పుడు 2023 జనవరి 23 ఉన్నామంటే 7 సంవత్సరాల 7 నెలలకు ప్రభుత్వం మర్చిపోయిన మాట వాస్తవమే. ప్రధాన రాజకీయ పక్షాలు కూడా అనాథలకు కూడా ఒక హామీ కేసీఆర్ ఇచ్చిండు, అది కూడా విస్మరించిండు అని చెప్పి ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష పార్టీ, ఏ నాయకులు అయితే మాట్లాడాలి, ఈ విషయం మాట్లాడాలి. చివరికి దళితులనే కాదు, గిరిజనులనే కాదు, వీళ్ళనే కాదు, వాళ్ళనే కాదు, చివరికి తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇచ్చిన హామీ కూడా అమలు చేయకుండా నువ్వు మోసం చేసినావు కదా అనడానికి రేపటి నుంచి అవకాశం ఉంటుంది కదా అనే దాని మీదనే